నమస్కారం. విజయవాడ నగరానికి చెందిన తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలో పాల్గొని కవిత్వాన్ని వినిపించిన తణుకు నివాసి అభ్యుదయ రచయితల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు విఎస్వి ప్రసాద్ను నిర్వాహకులు ఘనంగా సన్మానించి అభినందించారు. తెలుగు కవుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కవులు హాజరై తమ వాణి వినిపించారు. ఈ కార్యక్రమానికి నారాయణశెట్టి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యం వహించగా జానపద అకాడమీ రాష్ట్ర తొలి అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ, సాహితీవేత్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమాలు అందరినీ అలరించాయి. దీంతో పట్టణంలోని హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సర్కిల్ వద్ద సందడి నెలకొంది. హాజరైన వారితో ఆరా ఫౌండేషన్ యోగా గురువులు వివిధ అభ్యాసనాలు వేయించారు. ఆటపాటలతో సంగీతానికి అనుగుణంగా శరీర భంగిమలతో ఊరూతలుగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు మాట్లాడుతూ ప్రతి నెల 2, 4 ఆదివారాల్లో ఇదే ప్రదేశంలో హ్యాపీ సండే కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించారు. వివిధ కళా, సాహితీ, సాంస్కృతిక సంస్థల వారు వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వవచ్చునని, దానికి అవసరమైన ఏర్పాట్లు మున్సిపాలిటీ తరపున ఉచితంగా చేస్తామని తెలియజేశారు. పట్టణ ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆనందంగా గడపాలని కోరారు. ఇలా పెట్టలేకపోతే ఇలా లెగ్ ఇలా పెట్టాలి, ఇలా ఇలా హ్యాపీ సండే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి నెల 2వ ఆదివారం, 4వ ఆదివారం కూడా ఇదే ఎస్వీఆర్ జంక్షన్, హౌసింగ్ బోర్డు జంక్షన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దానికి ఆర్ఆర్ ఫౌండేషన్ వారు యోగా క్లాసులు మొట్టమొదటిగా ప్రారంభించి ఈ కార్యక్రమానికి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా హ్యాపీ సండే శుభాకాంక్షలు. ఏంటంటే మీరు బాగున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సండేకి మీరు పిలవకుండా వచ్చేస్తారేమో. అందరూ కూడా పట్టణ ప్రజలకు పిలుపు ఏంటంటే ప్రతి నెల 2వ ఆదివారం, 4వ ఆదివారం కూడా ఇదే వెన్యూ దగ్గర ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు హ్యాపీ సండే కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఎవరైనా డ్యాన్స్ స్కూల్స్ కానీ, స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా ఎనీ ఐటమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడికి వచ్చి చేయొచ్చు. వీటికి సంబంధించిన అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే టెంట్, చైర్స్, బార్ కానీ ఇప్పుడు మైక్ సిస్టమ్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ మీరు వచ్చి కల్చరల్ యాక్టివిటీ చేసి ప్రజలను ఆనందపరచడమే. ప్రజలు కూడా పిలుపు ఏంటంటే అందరూ వచ్చి హ్యాపీ సండే అనేది మనది, మన ఊరు ప్రోగ్రాం, మన తాడేపల్లిగూడెం హ్యాపీ సండే కార్యక్రమం జరుపుకున్నాం కనుక అందరూ ప్రజానికం అంతా కూడా భాగస్వాములు అయ్యి ప్రతి నెల జరిపే 2వ ఆదివారం, 4వ ఆదివారం జరిగే కార్యక్రమాలకు హాజరు కావాల్సింది కోరుతున్నాం. టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి జగదీష్, ఇంకా పలువురు మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది, పిల్లలు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని హ్యాపీ సండే అనుభూతిని ఆస్వాదించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సమిశ్రగూడెంలో ఆధునిక శానిటేషన్ బ్లాకుల్లో ఏర్పాటు చేసిన బయో టాయిలెట్స్ ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మౌలిక వసతులు లేక ఆడపిల్లలు చదువుకు దూరం కాకూడదని ఈ టాయిలెట్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన బాగున్నప్పటికీ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే ఆడపిల్లలు పాఠశాలకు రావడం మానేస్తున్నారనే విషయాన్ని ఒక సర్వే రిపోర్టు పేర్కొందని గుర్తు చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు నెస్లే ఇండియా కంపెనీ ముందుకు వచ్చి దాదాపు 30 లక్షల రూపాయల వ్యయంతో స్థానిక నియోజకవర్గంలో 15 బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వీటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం మనమందరి బాధ్యతని సూచించారు. చదువు చెప్పడం ఒకటైతే విద్యార్థులకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడం అనేది మరొక ఎత్తు. చదువు చెప్పడానికి మంచి టీచర్లు మీకు ఎలాగా ఉన్నారు, బాగా చెప్తున్నారు, మంచి ఉత్తీర్ణత శాతం కూడా మీరు పొందుతున్నారు. కానీ మరో పక్కన ముఖ్యంగా ఇది బాలికోన్నత పాఠశాల కనుక ఇక్కడ ఆడపిల్లలకు ఉండేటువంటి ప్రత్యేక అవసరాలు,
స్పెషల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ నీడ్స్ తీర్చుకోవడానికి ప్రభుత్వాలు శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది. చాలా కాలం క్రితం నేను ఒక రిపోర్ట్ కూడా చదివాను, అది మీ దగ్గర ఇదే వేదిక మీద ఒకసారి చెప్పాను కూడా. మనకి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే చదువు బాగా చెప్పకపోవటం వల్ల కాదు, బాగా చెప్తున్నారు. కానీ ఆడపిల్లలకు కావలసినటువంటి ప్రత్యేక అవసరాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కానీ ఇతరత్ర అలాంటి సదుపాయాలు సరిగ్గా లేకపోవటం వల్ల మగపిల్లలు అయితే ఏదో రకంగా వాళ్ళ కార్యక్రమాలు తీర్చుకోగలరు, కానీ ఆడపిల్లలకి మరుగు అనేది చాలా అవసరం. అటువంటిది లేకపోవటం వల్ల పాఠశాలకు వచ్చి ఆ ఇబ్బంది పడుతూ చదువుకునే కంటే ఇంటి దగ్గర ఉండడమే సుఖం అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఆడపిల్లలు చదువు మానేశారనేటువంటి రిపోర్ట్ కూడా నేను చదివాను. అలాగే స్థానిక తన క్యాంప్ కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు గాను సుమారు 30 లక్షల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి శకం ప్రారంభమైందని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా 275 మంది కుటుంబాలకు ఉచితంగా మంచినీటి ట్యాపులను ఆదివారం ఆయన అందజేశారు. అనంతరం ఆయుష్మాన్ వెల్నెస్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రహదారుల నిర్మాణానికి, ఇళ్ల నిర్మాణానికి, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలకు ప్రజల సహకారం కూడా అవసరమని ఆయన అన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల వివరాలను తన దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన పూర్తి చేస్తానని తెలిపారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సహకారంతో గ్రామీణ ప్రాంతాలను 100% అభివృద్ధి ప్రదంలో నడిపిస్తామని తెలిపారు. నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం, దయచేసి గమనించండి. అంటే ఎవరో శంకుస్థాపన చేస్తే, ఎవరో ఆర్థిక సాయం చేస్తే మన పేరు చెప్పుకుంటున్నాం, ఇది కరెక్ట్ కాదు. 2 అంశాలు ఈ పేటలో వాళ్ళు గుర్తించమని కోరుకుంటున్నాను. మొదటిగా మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014-19 ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పోతవరం వచ్చినప్పుడు మన నాయకులు ఎంత ఆరాటపడ్డారో, ఎంత తపన పడ్డారో చాలా దగ్గరగా చూశాను. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులేమో ఒకలాగున్నాయి, ఇక్కడేమో క్షేత్రస్థాయిలో ఇక్కడ రేటేమో మరోలా ఉంది. కలెక్టర్ గారేమో ఒప్పుకోవట్లేదు, నాయకులేమో ఎట్టి పరిస్థితుల్లోనూ పోతవరం పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని ఒక బలమైన సంకల్పం. అయితే ఆ మధ్యలో ఉన్న గ్యాప్ని ఆఖరికి నాయకులు ఏమన్నారంటే మేమే ఆ డబ్బులు వేసుకుంటాం, మేమే ఆర్థిక భారాన్ని భరిస్తామని చెప్పి వాళ్ళు అదనంగా ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులకి అదనంగా వాళ్ళు జేబుల్లో డబ్బులు తీసి రైతులకు ఇచ్చి స్థలాల సేకరణ చేసింది ఆ రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ఐఓ కె యోహాన్ తెలిపారు. ఏలూరులోని రీజనల్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23వ తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏలూరు జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 56 సెంటర్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషను జరగబోతున్నాయి. మొత్తం 34,615 మంది విద్యార్థులు రాయబోతూ ఉన్నారు. 56 సెంటర్లకి సంబంధించిన సిఎస్లు, డిఓలు
అపాయింట్మెంట్ జరిగింది. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయింది. అలాగే అన్ని కళాశాల అన్ని సెంటర్ల యొక్క అన్ని రూముల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 21 స్టోరేజ్ పాయింట్లో కూడా క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా భద్రపరచడం జరిగింది. సో అక్కడ నుంచి సిఎస్లు డిఓలు ప్రతిరోజు వారి యొక్క పరీక్షా కేంద్రానికి పేపర్లు తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు 2 సిట్టింగ్ స్క్వాడ్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు డిఈసి మెంబర్సు, ఆర్ఐఓ ఇంకా పై అధికారులు కూడా ఈ 56 సెంటర్ని తనిఖీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే విద్యార్థులు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే పరీక్షా కేంద్రాలకి మరి చేరుకోవాలని వారికి వారి యొక్క తల్లిదండ్రులకి సూచించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకొని ఒక అరగంట ముందుగానే అలౌ చేస్తారు. కాబట్టి ఆ టైంకి అందరూ కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకి రావాలి. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. స్థానిక పీహెచ్సీని ఆదివారం సందర్శించి బయోమెడికల్ వ్యర్థాల తొలగింపు విధానం, స్వచ్ఛత, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించి మాట్లాడారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుతున్నాయని, 30 పడకలుగా ఉన్న ఈ ఆసుపత్రిని దశలవారీగా 50, అనంతరం 100 పడకలుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కొల్లేరు ప్రాంతం సహా పరిసర గ్రామాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. అలాగే పేషెంట్లు కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటని స్వయంగా తెలుసుకుని డాక్టర్లు కూడా ఇక్కడ పేషెంట్లు అందరినీ కూడా అడిగి పలకరించి స్వయంగా తెలుసుకున్నప్పుడు ఎవరు కూడా ఒక కంప్లైంట్ కూడా చెప్పకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికే మీకు ఆ వ్యాధులన్నీ కూడా నయం అవుతున్నాయి, మేము అంతా కూడా చాలా బాగా చూస్తున్నారు అందరూ కూడా, అంటే వీళ్ళ హాస్పిటల్ టీం అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. అలాగే శానిటేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి దేనికి దానికి అంటే 4 రకాలుగా కూడా విడదీసి ఏ రోజు ఆ రోజు దాని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ రూముల్లో కూడా 4 రూములను కూడా ఇక్కడ పెట్టి అంటే చాలా నీట్ గా, అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో దానికి ధీటుగా కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. దాంట్లో భాగంగా హాస్పిటల్ కూడా 45 లక్షల గ్రాంట్ తీసుకొచ్చి అందులో ఈ రోజున సీసీ రోడ్లు అలాగే మనకి జనరేటర్ కావాల్సిన మౌలిక వసతులను అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి వాసు, జనసేన టీడీపీ గ్రామ అధ్యక్షులు ప్రత్తి మదన్, కరణం పెద్దిరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, పాలకొల్లు నియోజకవర్గంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. వచ్చే నెల 19వ తేదీన వైభవంగా నిర్వహించనున్న ఉగాది వేడుకలు భీమవరం జనసేన కార్యాలయంలో వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి. అంకిత భావంతో అందించిన సేవలకు గుర్తుగా జీవించిన వ్యక్తులకు విగ్రహాల ఏర్పాటు తణుకు కిల్లి వర్తక సంఘ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. ఎప్పటి మాదిరిగానే విద్యార్థులకు సహాయం అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాతలకు సత్కారం. తాడేపల్లిగూడెంలో అందరినీ అలరించిన హ్యాపీ సండే కార్యక్రమాలు ఆధ్వర్యం వహించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఆడపిల్లల ఆత్మగౌరవ పరిరక్షణకే ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నిడదవోలు బాలికోన్నత పాఠశాలలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఎన్డీఏ ప్రభుత్వం కృషితో ఆంధ్రప్రదేశ్లో ఆరంభమైన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, నల్లజర్ల మండలం పోతవరంలో చెప్పిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ఏలూరు జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసిన ఇంటర్మీడియట్ పరీక్షలు వివరించిన ఆర్ఐఓ యోహాన్. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తా హామీ ఇచ్చిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.